గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు స్పీడప్ అయింది. ముఖ్య నేతల విచారణ కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ ఫైనల్ స్టేజీకి చేరింది. ఇక త్వరలోనే కేసీఆర్, హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, జీఎస్టీ స్కామ్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను విచారించనున్నాయి దర్యాప్తు సంస్థలు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు సంస్థల ఎంక్వైరీలు స్పీడ్ అందుకున్నాయి. ఏడాదిన్నరగా కొనసాగుతున్న విచారణలు తుది దశకు చేరుకున్నాయి. దీంతో వరుసగా ముఖ్య నేతల ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నిన్న హాజరయ్యారు. ఈ నెల 9, 11 తేదీల్లో హరీష్ రావు, కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడైన కేటీఆర్ ను మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. గత నెల 28న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల కోసం బ్రిటన్, అమెరికా టూర్లకు వెళ్లాల్సి ఉండడంతో విచారణకు రాలేనని ఏసీబీకి కేటీఆర్ సమాచారం అందించారు. విదేశీ పర్యటనలు ముగించుకుని కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఆయన త్వరలోనే ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే వన్ టైం ఎంట్రీ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ పై ఇండియాకు వచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఎల్లుండి సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వివరాలు బయటపడే ఛాన్స్ ఉంది. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభాకర్ రావును స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించడానికి కారణాలను సిట్ అధికారులు రాబట్టనున్నారు. ఇప్పటి వరకు విచారణలో పాల్గొన్న పోలీస్ అధికారులంతా తాము ప్రభాకర్ రావు చెప్పినట్లే చేశామని, ఆయన ఎవరి ఫోన్లు ట్యాప్ చేయమంటే వారి ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పారు. దీంతో ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఆయా ఫోన్లు ట్యాప్ చేయించారు, ఆయన ఎవరి పేరు చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జీఎస్టీ స్కామ్ పై సిఐడి దర్యాప్తు ఏడాదిన్నర కాలంగా కొనసాగుతోంది. 1400 కోట్ల స్కామ్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నుంచి ఇప్పటికే సిఐడి అధికారులు వివరాలు సేకరించారు. కమిషనర్ శ్రీదేవి కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు సోమేష్ కుమార్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు సిఐడి అధికారులు. 2-3 రోజుల్లో ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.